ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఖాళీగా ఉండాలి అంటే ఉండలేరు. అలాగే ఖాళీగా కూర్చునేవాళ్ళు పని చేయాలి అంటే చేయలేరు. హాయ్! నేను టైలర్. టైలరింగ్ ఎంత కష్టమో నా ఫీలింగ్ మొత్తం మీ మాటల్లో విన్నాను. ఎంత మానేద్దాం అనుకున్నా మానలేని పని టైలరింగ్. అవునండి. నా ఫీలింగ్ కూడా ఇదే. చాలా సార్లు నేను కూడా అనుకున్నాను స్టిచ్చింగ్ ఆపేద్దామని. కానీ స్టిచ్చింగ్ ఆపడం అంటూ జరగలేదనమాట. అంతెందుకు నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఒక 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్‌లో ఒక 1 వీక్‌లో ఫీవర్ అయితే తగ్గింది గానీ నైట్ టైమ్‌లో వస్తుంది. డే టైమ్ అంతా బానే ఉంటుంది. కానీ డే టైమ్‌లో రెస్ట్ తీసుకుంటే నైట్ టైమ్‌లో ఫీవర్ రాదు. ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే నాకు మాత్రం ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నేనైతే నా డ్రెస్ కూడా స్టిచ్ చేసుకున్నాను. అంటే ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు. ఖాళీగా ఉండాలి అంటే ఉండలేరు. నేనైతే ఉండలేను. అందరి గురించి తెలీదు గానీ నేనైతే ఉండలేననమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇంటి పనో, వంట పనో లేకపోతే స్టిచ్చింగో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉంటే ఏం తోచదు. ఈ టైంలో నేను ఇది నైటీ కోసం తీసుకున్న క్లాత్ అనమాట. నేను ఫ్రాక్ టైప్‌లో స్టిచ్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్లు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఉన్న డౌట్స్‌ని క్లియర్ చేయడానికి ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.